ఈరోజు మనం వినబోతున్న కథ గణేశుడి జన్మ గురించి. ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి వెళ్ళాలనుకుంది. ఆ సమయంలో తనను కాపాడేందుకు మట్టితో ఒక చిన్న బాలుడిని సృష్టించింది. ఆ బాలుడికి ప్రాణం పోసి ద్వారంలో కాపలాగా నిలబెట్టింది. అంతలో శివుడు వచ్చాడు. కాని ఆ బాలుడు లోపలికి అనుమతించలేదు. కోపంలో జరిగిన సంఘటన వల్ల ఆ బాలుడి తల విడిపోయింది. ఈ విషయానికి తెలిసిన పార్వతీదేవి అత్యంత దుఃఖించగా, శివుడు తన తప్పు తెలుసుకుని, ఏ జీవి తల ముందుగా దొరికితే అదే తల పెట్టాలని ఆజ్ఞాపించాడు. అలా ఏనుగు తల లభించింది. ఆ తలతో ఆ బాలుడికి మళ్ళీ ప్రాణం పోశారు. అతడే గణేశుడు. అప్పటి నుంచి విఘ్నాలను తొలగించే దేవుడిగా గణేశుడు ప్రసిద్ధి చెందాడు. ఈ కథ మనకు నేర్పే నీతి: దైవ కృపతో ఏ కష్టం అయినా పరిష్కారం దొరుకుతుంది. ఇలాంటి భక్తి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.